సోషల్ మీడియా ఇప్పుడు అందరి జీవితాల్లో భాగస్వామిగా మారింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ లేకుండా రోజు గడవటం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే పెరుగుతున్న సాంకేతికత మానవ సంబంధాలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో దైనందిన జీవితంలో సోషల్ మీడియా వాడటం తగ్గించుకోకుంటే మానసిక రోగాలు తప్పవంటున్నారు డాక్టర్లు. ఇంతకీ సోషల్ మీడియాతో జరిగే నష్టాలేంటి, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో లుక్కేద్దాం. ప్రపంచ దేశాలు సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ సాంకేతికతతో ప్రపంచ దేశాలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అయితే సాంకేతికత మానవ సంబంధాలకు, మానవ మనుగడకు అడ్డుగా మారుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా మానవ అనుబంధాలు కొనసాగుతున్నాయి. లైక్లు, హార్టులు, థమ్సప్లతో తాత్కాలిక సంతృప్తి చెందుతూ ఇదే జీవితమని బతికేస్తున్నారు. ఈ తాత్కాలిక సంతృప్తే శాపమని వైద్యులు సూచిస్తున్నారు. మానవ జీవితం ఇప్పుడు సమాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా గడిచిపోతుంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇలా మొబైల్లోకి వచ్చి చేరిన ప్రతి యాప్ లో ఖాతా తెరిచేసి వందల మందితో ఖాతాలు కలిపి సమాజంతో ముందెన్నడూ లేనంతగా గొప్పగా అనుసంధానమయ్యామని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అనుసంధానాలే పెద్ద అడ్డుగోడలను, అగాధాలను సృష్టిస్తున్నాయన్న ఆందోళన గత కొంతకాలంగా బలంగా వినపడడం మొదలైంది. మన కళ్ళకు ఆధారాన్నిస్తున్న వాస్తవ సమాజంలో కంటే కళ్ళ ముందు కదిలిపోయే తెర మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నామని, ఈ అనుసంధానాలే మనకు బందీఖానాలు అవుతున్నాయని ఏకంగా ఈ మాధ్యమాల సృష్టికర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుసంధానాలు సాంకేతిక అద్భుతాలే. కానీ ఈ పనిముట్లే ఇప్పుడు మన సమాజ నడతను, నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నాయి. మీరు పోస్ట్ పెడతారు, దానికి అంతా లైకులు, హార్టులు, థమ్సప్లు కొట్టగానే ఒక్కసారిగా గొప్ప పని చేశామన్న తాత్కాలిక సంతృప్తికి, దాన్నంతా హర్షించారన్న భావనకు లోనవుతారు. ఇలా వెంటనే వచ్చే కిక్కు, సంతృప్తినే మనస్తత్వవేత్తలు డోపమైన్ హిట్ అంటారు. ఇలా మనం ఓ పని చేయడం, దాన్నంతా సమర్థించారన్న భావన తొందరగా ఒంటరితనంలోకి జారిపోయి కుంగుబాటులోకి వెళ్లిపోతున్నారని, ఆ కుంగుబాటు కారణంగా మరింతగా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారని, చివరికి ఇదో విష వలయంగా తయారవుతుందని పిట్స్బర్గ్ యూనివర్సిటీ మీడియా విభాగం పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్న వారు మిగతా వారితో పోల్చుకుంటే 2 రెట్లు ఎక్కువగా ఏకాకితనాన్ని అనుభవిస్తున్నట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. స్మైలీలు, లైక్లు, ఎమోజీలు వస్తే ఆస్తి పరులమన్న భ్రమలను వదిలేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. రోజంతా సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించడం మానేయాలంటున్నారు. సోషల్ మీడియాలో మన నడత ఎలా ఉండాలి, దానివల్ల వచ్చే నష్టాలేంటో గుర్తెరిగితే మానసికంగా దృఢంగా ఉండొచ్చంటున్నారు.